తీసుకోవడం కూడా రాదా అన్నట్టుగా మాట్లాడింది అని చెప్పేసి ఒక పాయింట్. నాది నామినేషన్ నన్ను చూడు అక్కడ కాదు, అది చెప్తున్నానమ్మా. నేను కోసం నాకు అసలు ఒక్కసారి కూడా నా వంక చూడలే. ఇద్దరు నామినేట్ చేస్తున్నా, నామినేట్ చేస్తున్నా క్లారిటీ. అదే నేను చెప్తున్నా, గుర్తు తెచ్చుకొని చెప్తున్నా. అది దాని తర్వాత ఆ రోజు ఫుడ్ ఏదైతే ఉందో నువ్వు తింటానే అంటే వాళ్ళు ఓనర్స్ అయినప్పటికీ తింటానే కొంచెం చూసుకొని తినండి అని అనటం అక్కడున్న మాకు నచ్చలేదు. అండ్ నువ్వే ఫుడ్ అందరికి ఇచ్చే ఆ మానిటర్ నువ్వే కాబట్టి కొంచెం నువ్వే చూసుకోవాల్సింది అనేది మా ఒపీనియన్. అంటే ఒక గ్లాస్ ఎక్స్ట్రా అయినా లేదా తక్కువ అయినా అది నీ మీదే పడిద్ది. అయినా కూడా నువ్వే దాన్ని సర్దుకోవాల్సింది పోయి అందరినీ ఆ పాయింట్ రైజ్ చేసి అలా తినేసిన వాళ్ళని అంటే పర్సన్ టు పర్సన్ చెప్పుకుంటే బాగుండేది, లేదా ఒక మీటింగ్ లాగా ఏదన్నా కండక్ట్ చేసి పెట్టుకుంటే బాగుండేది. అలా అనకుండా అనేది ఒక పాయింట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ రోజు గేమ్ లో ఏదైతే ఉందో ఆ రోజు నువ్వు ఇది కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ లాగా నడుస్తుంది అని గట్టిగా అరవటం నచ్చలేదు. ఈ 4 పాయింట్లు అందరి పాయింట్స్ ఆ గేమ్ అయితే నాది, నా పర్సనల్. I also want to add some points. మై పాయింట్స్ ఆర్ ప్రియా, స్టార్టింగ్ లో మీరు చెప్పారు కి యునో ఈ హౌస్ లో మేము 105 days నుంచి వీఆర్ గోయింగ్ టు బి హియర్, సో వీ నీడ్ గుడ్ పీపుల్ టు బీ విత్ అస్. టుడే నామినేషన్స్ లో మీరు నా పేరు పెట్టారు, సేయింగ్ దట్ నో షీఈస్ టూ స్వీట్, టూ గుడ్, వీ డోంట్ నీడ్ సంబడి లైక్ హర్, షీఈస్ నాట్ డిజర్వింగ్ టు బీ ఇన్ దిస్ గేమ్. Okay, first of all, no, innocent for this. Okay, again, you are contradicting your own point. Okay, sweet ki you are contradicting your own point. Anyways, that's my viewpoint. You're contradicting your own point. Secondly, you said I have never taken a stand. That is absolutely false. I have taken a stand and I have stood by what I have said always. Starting low, ma'am, naku the captaincy time low, she told me take my clothing and come to my room. I said no, I stood by it. తర్వాత అదే టీ కాఫీ డిస్కషన్ లో ఐ స్టూడ్ మై గ్రౌండ్, ఐ డిడ్ నాట్ లీవ్ ద ఫీల్డ్. తర్వాత మేము అది ఇమాన్యుయల్ గారు టాస్క్ లో యూ సెడ్ వాట్ యూ సెడ్ వాజ్ రాంగ్, ఐ నీడ్ టు కరెక్ట్ యూ హియర్ బికాస్ నేను నా పేరు ఐ డిడ్ నాట్ చేంజ్ మై నేమ్, ఐ స్టూడ్ బై ఇమాన్యుయల్ గారు, దే ఆర్ ఆల్ ప్రూఫ్. Not because of me, not because of no, not because of you. For everyone, Tanuja changed her name from Emmanuel Garu to Ramu, not me. I stood my ground from starting till the end. My name shampoo conditioner mix chesaru, I didn't like it, I'm nominating you. Small things you nominate me, you were so sweet on my face, but oh she's so sweet, khachak, stab the back. That's what it is for me. These are my points. ఇవి పాయింట్స్ మొత్తం అంతా. స్వీట్, ఇన్నోసెంట్, 2 different words. అవి సినోనిమ్స్ కాదు. స్వీట్ అంటే పర్సన్ స్వీట్ అని ప్రేమగా ఉంటున్నారని చెప్పి, ఇన్నోసెంట్ అన్నారు. ఇన్నోసెంట్ అంటే అమాయకత్వం. ఇక్కడ ఉన్న గేమ్ లో తను అమాయకంగా ఉంటున్నారు అనేది నా పర్స్పెక్టివ్. For a reason, week 3 I'm here for a reason kada. Big Boss got me to this house for a reason. They know my nature. Audience has selected me for week 3. They know my nature. They are seeing, right? బట్ మీరే షాక్ అయ్యారు కదా నిన్న మనీష్ ఎలిమినేట్ అయ్యింటే. బయటకు వచ్చిన తర్వాత మీరే చెప్పారు. So what? అంటే మీకే I never said I want to మీకే quit. మీకే ఒక్క టైం కూడా I never said I want to ఆడియన్స్ మిమ్మల్ని ఇక్కడ పెట్టినప్పుడు మీకే మీద మీకు నమ్మకం లేదా? between the two of us, it is my thinking. I felt he deserves. He is a good player. That's my thinking of him. I hold him in high regards, but I'm still here. You don't believe in yourself. I don't believe. I'm not once I've said I will quit. No matter what you told about me, most boring, anything, whatever. I never said I quit. అక్కడ నేను ఒక్కదాన్ని మిమ్మల్ని నామినేట్ చేయలేదు. నలుగురు నామినేట్ చేశారు. నమ్మకమే లేదు. వన్ సెకండ్ లెట్ మీ కన్వర్ట్. తనకు అర్థం కాలేదమ్మా. నీకు మీ కెపాసిటీ మీద నమ్మకం లేదు అని చెప్పింది తెలుగు. బట్ అదే కూడా నేను ప్రూవ్ చేశాను కదా. చెప్పలేదు అందరూ. నేను ఫస్ట్ వీక్ అదే ప్రూవ్ చేస్తున్నాను. అందరిదేంటి? ఫస్ట్ వీక్ నుంచి ఐ హావ్ గివెన్ యు ఎనఫ్ ఛాన్సెస్ టు ప్రూవ్ దట్ సేమ్ థింగ్. ఓకే, ఇంకొకటి నా వర్క్ కూడా, నా డ్యూటీ కూడా నేను చాలా బాగా చేశారు. టుడే యూ హ్యావ్ బికమ్ ద టాయిలెట్ మానిటర్. Everyone will see and has been seeing. Look at the toilets, look at the garbage things. So just because I'm doing my duty well does not mean I'm a weak player. I have a strong viewpoint. I stood on my ground. You have not noticed it. That is your fault. And I hope you notice after this. ఫ్లోరా గారిది నేను ఒక్కదాన్ని మాట్లాడాను. అక్కడ ప్రతి ఒక్కరికి ఒపీనియన్ ఉండే, ప్రతి ఒక్కరు చెప్పారు. నా ఒపీనియన్ నేను చెప్పాను. మీరు ఎవరి ఒపీనియన్ కి హర్ట్ అవ్వకుండా నా ఒపీనియన్ కి హర్ట్ అవుతున్నారంటే మీకు వేరెవరు క్లోజో లేదా నా మీద ప్రాబ్లం ఉందో అది మీకు ఒక క్లారిటీ నేను వదిలేస్తున్నాను. ఐఎమ్ నాట్ ది ఓన్లీ వన్ హూ నామినేటెడ్ యూ. అందరికి పాయింట్స్ ఉండే. But you hurt me the most. You didn't. మీరు కాదు, నలుగురు నామినేట్ చేశారు. బట్ మీకు నాతోనే ప్రాబ్లం ఉంది. Correct. You hurt me the most. అది కరెక్ట్. కానీ
చేశారు కానీ నువ్వు నామినేట్ నేను నామినేట్ చేశాను కానీ నేను ఎక్కువ హర్ట్ చేశాను. నువ్వు ఆ మాట అనడం తనకి ఇంకా పెయిన్ఫుల్ గా ఉంది అని చెప్తున్నామా? ఓకే ఓకే, అదొక పాయింట్. అమ్మో ఎన్ని పాయింట్లు చెప్పారు? ఫస్ట్ వీక్ లో ఆ గేమ్ అప్పుడు నేను అందరిని అనలేదు అన్నమాట. నాకు అన్న మాట్లాడిన దానికి నాకు హర్టింగ్ ఉండే, నేను అన్నను అదే పాయింట్ మీద నామినేట్ చేశాను. నేను చాలా హర్ట్ అయ్యాను అన్న, నేను అది కూడా చాలా రెస్పెక్ట్ఫుల్ వేలో నామినేట్ చేశాను. అన్న మీరు మంచోలే కానీ నాకు ఆ మినిట్ లో మీరు చేసింది నాకు హర్ట్ అయ్యాను అని చెప్పి. అండ్ నేను టాపిక్ ఎండ్ అనేది ఇది అనేది కామన్, అంటే నాకు ఇది అలవాటు. నేను అందరినీ ఏదో జిప్ చేసుకోండి అనలేదు, టాపిక్ ఎండ్ అని ఇట్లా అన్నాను. దానివల్ల మీరు హర్ట్ అయింటే ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ నామినేషన్స్ లో ఉండే ఆ పాయింట్ పాతవే అయిపోతున్నాయి అని ఇందాక మీరే చెప్పి ఫస్ట్ నుంచి వచ్చింది కంప్లీట్ ఇందాక పాతవే జరుగుతున్నాయి అని చెప్పి పాతవి ఒక పర్సన్ దగ్గర అవాయిడ్ చేస్తారు. కానీ నన్ను మాత్రం పాత రీజన్ తో ఎవ్వరు సెకండ్ వీక్ లో నన్ను నామినేట్ చేయకుండా డైరెక్ట్ థర్డ్ వీక్ ఆ పాయింట్ ఫస్ట్ వీక్ లో జరిగిన పాయింట్ ని థర్డ్ వీక్ కి తెచ్చి నామినేట్ చేస్తారు. అది సెకండ్ పాయింట్. ఈ అబ్బాయి అందరితో మాట్లాడట్లేదని చెప్పి నామినేట్ చేస్తారు. ప్రియా అందరితో మాట్లాడుతున్నా కూడా ప్రియా మాట్లాడేది ప్రాబ్లం అవుతుంది అని చెప్పి నామినేట్ చేస్తున్నారు. అందరితో అదే చెప్తున్నానన్న, ఫస్ట్ మీరే చెప్తున్నారు అన్ని పాతవే అయిపోతున్నాయి అని చెప్పి. మీరు కూడా పాతవే. మీకు ఆ ప్రాబ్లమ్ నేను ఫస్ట్ వీక్ లో అన్నప్పుడు మీ అందరికీ ఆ ప్రాబ్లం నేను అనింది అయినప్పుడు